కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరింతవరకు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మరి చాలా ప్రేయర్ రిక్వెస్ట్స్ మనకున్నాయి. మరి సహోదరుడు విక్టర్ గారి యొక్క మేనలుడు యశ్వంత్ మరి గడిచిన మంగళవారం మరి చాలా సీరియస్ కండిషన్లో మరి ఆయన్ని విజయవాడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని వైద్యులు సూచించడం బట్టి మరి ఆయన్ని ఆ చిన్న అబ్బాయిని అక్కడ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ మెదడులో క్లాట్ ఉండటం, తర్వాత కిడ్నీకి ఇన్ఫెక్షన్ అవటం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం, అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు కృప చూపి మరి హాస్పిటల్కి వెళ్ళటమే కాదు కానీ మరి 4 దినాల నుంచి ఐసీయూలో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మరి ఈరోజు కొంచెము బాగున్నాడని చెప్పేసి మరి విక్టర్ గారు తెలియచేశారు. మరి ఆ బాబు కొరకు, యశ్వంత్ కొరకు ప్రార్థన చేయమని సహోదరుడు తెలియచేశాడు. మరి మీకు తెలియజేసినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేయమని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మరి గడిచిన దినాల్లో మరి టైలర్ రవి గారి యొక్క తల్లిగారు చనిపోయారు. మరి ఆ యొక్క ఓదార్పు కూడిక పెట్టుకోవాలని ఆయన ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆయన కుటుంబం అంతా కూడా దేవుని ఎరగని అన్యజనులుగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకున్న కండిషన్స్ బట్టి కూటం పెట్టుకోలేకపోయారు. రేపు ఉదయకాలం 10 గంటలకి మరి సహోదరు టైలర్ రవి గారి యొక్క తల్లి గారి యొక్క ఓదార్పు కూడిక కుటుంబం కొరకు వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరి ఆ కూడికకు మీరందరూ రావాలని సహోదరుడు కోరుకుంటా ఉన్నాడు. రేపు ఉదయకాలం 10 గంటలకి మరి రేపు రావాలని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. అలాగే మరి సీతారాంపురం పేతురు మరి తన భార్యకు నిన్నటి దినాన్ని డెలివరీ అయ్యిందని ఫోన్ చేసి తెలియచేశాడు. మరి ఆయనకి కుమార్తె పుట్టిందని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ముందు దేవుడు వాళ్ళకి కుమారుని ఇచ్చాడు. మరి రెండవది కుమార్తె కావాలని హృదయాలు వారు ఆశించారు. మరి వాళ్ళు కోరుకున్నట్లుగానే వారికి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. అయితే పెద్ద ఆపరేషన్ జరిగినప్పుడు ఆమెకు బ్లడ్ తక్కువయ్యి మరి మొత్తెక్కక మరి నిన్నటి దినాన్ని చాలా సీరియస్గా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పేసి సహోదరుడు ఫోన్ చేసి తెలియచేశాడు. మరి దాని కొరకు కూడా మరి అందరూ ప్రార్థన చేయమని మరి నర్సాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె డెలివరీ అయ్యిందని తెలియచేశాడు. మరి ఆమె కొరకు, వారి కుటుంబం కొరకు, చంటిపేట కొరకు కూడా ప్రార్థన చేయమని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. అలాగే మరి సహోదరి శారద, అనసూయ యొక్క కుమార్తె శారద, వారి కుమార్తె పెద్ద కుమార్తె పేరేంటి, పూజ అనేటువంటి ఆమెకి మరి ఆమెకు కూడా తలలో బ్లడ్ క్లాట్ ఉందని, మరి ఆమె జ్ఞాపక శక్తి కోల్పోతుందని, మరి పడిపోతుందని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పేసి తెలియచేసింది. మరి ఆమె కొరకు కూడా ప్రార్థన చేయమని ఆమె తెలియచేసింది. ఆమె కొరకు కూడా ప్రార్థన చేయమని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. అలాగే మరి గడిచిన బుధవారము ఉదయము సాయంకాలము జరిగిన కూడికలు బట్టి దేవుడు తన సేవకులను నిలబెట్టుకొని చాలా అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దేవుడు తన సేవకుల ద్వారా మనకి ఇచ్చిన విధానం బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా మంది కూడా చక్కగా మీటింగ్స్ కొరకు చక్కగా సహకరించారు. మరి మిగతా విషయాలు నేను ఆ విషయాల గురించి ఆదివారం మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాను. సో మరి వీటి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే అనేకులు స్వస్థత పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. అనేకుల జీవితాల్లో వారి ఆశలు దేవుడు తీర్చబోతున్నాడని, తీర్చాడని నమ్మమని దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. కాబట్టి మన హృదయంలో ఏదైనా దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా మరి ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సరే ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 38వ అధ్యాయాన్ని మనం తెరిచి కొద్ది విషయాలు దేవుని వాక్యాన్ని చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో నుండి దేవుని వాక్యాన్ని మనం కొన్ని మాటలు మనము చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, చదవబడిన నీ పరిశుద్ధ గ్రంథములో నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి నువ్వు జవాబిచ్చు దేవుడుగా, ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధమని వాక్యం సెలవిచ్చినట్లుగా, దేవా, హిజ్కియా చేసిన ప్రార్థనను ఆలకించిన దేవుడవు, నేడును నువ్వు ప్రార్థనకి జవాబిచ్చు దేవుడవు. దేవా, మా మధ్యన మీరు సజీవులుగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దిన వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన ఆయన, మరొకసారి ఈ శుక్రవారపు సాయంకాల కూడికలో నేను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకెంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవే నీ వాక్యంగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తుతి కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో మరి సోదరుడు థామస్ ఎఫ్ఫా గారు మరి ఉదయకాలం విజయవాడ నుంచి ఆయన ప్రయాణమై బొంబాయి వెళ్ళి ఉన్నాడు. మరి రేపు మార్నింగ్ ఆయనకి ఫ్లైట్ అనుకుంటాను. మరి సోమవారానికి ఆయన తన గృహానికి అతడు చేరుకుంటాడు. అది అయింది వచ్చింది వెస్ట్ ఆఫ్రికా. మరి ఆయన కొరకు ప్రయాణం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన దగ్గరికి వచ్చిన సేవకులు మరి సంఘం అంతటికి కూడా ఆ వందనాలు తెలియచేసినట్లుగా చెప్పమని మరి న్యూజిలాండ్ నుంచి వచ్చిన పాస్టర్ యేసుపాదం గారు కూడా తెలియచేశారు. పిల్లరా, మరి ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్యములో మనం చూడబోతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం మనందరికీ తెలుసు. హిజ్కియా గూర్చి, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ప్రార్థనకి జవాబిచ్చు దేవుడిగా మనం ఆయన చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, దేవుని ప్రవక్త తన వర్తమానములో చెప్తా ఉన్నాడు ఏమిటంటే, దేవుడు మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించాడు. ఆమేన్. మొదట హెచ్చరిక చేయకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు.
కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి మాటలో మనం చూసినటువంటి వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఒకనికి మరణమును కలుగజేయ ముందుగా దేవుడు హెచ్చరికనిస్తాడంటండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి మనిషి మరణించక ముందు దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరిక భక్తుల్ని హెచ్చరిస్తాడండి, లేకపోతే లోకంలో ఉన్న మనుషులందరినీ హెచ్చరిస్తాడంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడండి ఆయన. మనిషి అయి పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక హెచ్చరిక చేయకోకుండా ఆయన ఎన్నడూ శిక్ష విధించడు. హెచ్చరిక లేకుండానే ఇతడు చనిపోయేనని కొన్నిసార్లు మనం కొందరు గూర్చి అనుకుంటాం, తలస్తూ ఉంటాం. అది తప్పు. అతని హృదయంలో ఏమున్నదో నీవు ఎరుగవు. ఆ మానవ జీవితంలో ఏం జరిగిందో నీకు తెలియదు. మొదటిగా దేవుడు హెచ్చరించును, తరువాతనే ఏ మానవునికైనా మరణమును కలుగజేయును. అదే ఒక సిద్ధపాటు. దేవుడు సార్వభౌముడు, ప్రతి మానవ హృదయమును ఆయన తట్టుచున్నాడు, వచ్చు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. కానీ మనిషి దానిని కాలదన్ని మూర్ఖంగా వెళ్ళిపోతా ఉన్నాడు. అది ఏదో ఆషామాసి, ఏదో చాలా తేలిగ్గా ఎంచుకుంటున్నారు. కానీ దేవుడు మాట్లాడుచూనే ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో మనం చదివినటువంటి మాటను బట్టి చాలామంది రక్షణ లేకుండా చనిపోతున్న వారిని, సడన్గా చనిపోతున్నటువంటి వారిని, మరి చాలా మనము అనుకునే విధానాలు ఎలాగుంటాయంటే, అయ్యో దేవుడు ఇంకొంచెం కాలం ఉంచే ఉంటే బాగుండేది, దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది, దేవుడు బ్రతికించుంటే బాగుండేది అని చెప్పేసి మనం అనుకుంటామండి. అలా కాదండి. ప్రవక్త అంటున్నాడు, జనులను మొదట హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు భూమి మీదకి తీర్పును ఎన్నడూ తీసుకొని రాడు. దేవుడు తాను చేయనై ఉన్న దానిని మొదట చెప్తాడు, ప్రజలకు ఒక అవకాశాన్ని ఇస్తాడు, మంచి చెడలను ఎన్నుకొనున్నట్లు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ తన స్వభావాన్ని మార్చుకోడు. ఆదిలో ఆయన ప్రారంభించిన కార్యం మారదు. ఎందుకనగా ఆయన అనంతుడు. ఆయన ఉద్దేశములు, ఆయన కార్యక్రమాలు సరైనవై ఉన్నవి. ఆయన వాటిని మారినచో, ఆయన వాటిని మార్చినచో, ఆయన వాటిని మారినచో ఇప్పుడు ఏదో ఇంకా ఎక్కువ నేర్చుకోనని భావం. అనంతుడకు ఆయన నేర్చుకుంటాడా? ఒకవేళ ఆయన మారిస్తే ఏంటి, కొంచెం ఏదో నేర్చుకున్నాడని అర్థం. అనంతుడైన వాడు, సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు ఎన్నడైనా ఇది అలా కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేమో అని నేర్చుకుంటాడా? ఆయన మొదటి నిర్ణయమే ఖచ్చితమై ఉన్నది. ఆయన ఎన్నడూ దానిని మార్చడండి. దేవుడు మానవుని సృజించి మంచి చెడులను ఎన్నుకొని ప్రదేశంలో ఉంచాడు. ఆమేన్. చూసారు, దేవుడు ప్రతి మనిషిని సృష్టించి లేదా సృజించి మంచి చెడులను ఎన్నుకునేటువంటి ప్రదేశాల్లో మానవుని ఉంచాడండి. హల్లెలూయా. అసలు నీకేమి అంగీకరిస్తావో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. రెండు నీ ఎదుట పెట్టాడు, జీవము, మరి ఏదెను తోటలో దేవుడు మరణము జీవము పెట్టాడండి. అలాగే మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు మోషే ద్వారా అన్నాడు, నేడు మీ ఎదుట జీవము మరణము మీ ఎదుట పెట్టి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు జీవము మరణము మన ఎదుట పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రియులారా ఒకవేళ అన్యాయస్తుడైతే ఆయన దేవుడే కాదు. కాబట్టి దేవుడు ప్రియులారా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరు కూడా దేవుని మీద నింద వేయటానికి సరిపోరు. దేవుని చూసి మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు, ఎందుకో దేవుడు మమ్మల్ని ఇలా చేశాడని అడగటానికి మనం సరిపోమండి. సరే, జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం అడుగుతూ ఉంటాం, ఎందుకు నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నమ్ముకున్నాం కదా, దేవుడిని కలిగి ఉన్నాం కదా, దేవుడు నమ్ముకున్న వాడికి బాధలు ఏంటి, శ్రమలు ఏంటి, సమస్యలు ఏంటి అని మనం అనుకుంటాం. దేవుని కలిగి ఉన్నప్పుడే ఈ శ్రమలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుడు ఆయన వాక్యం చెప్తుంది. పిల్లరా, దేవుని వాక్యములో మనం నమ్ముతున్నాం,
నువ్వు దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతూనే రాయబడ్డది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోం, శ్రమలు కష్టాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయని దాని గురించి మాట్లాడతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై జరుగుచున్నాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమించావు. నీ జీవితంలో ఒకవేళ యోబునే తీసుకోనండి, దావీదునే తీసుకోనండి, సంసోనునే తీసుకోనండి, ప్రతి వ్యక్తిని తీసుకోనండి, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిదీ కూడా వాళ్ళకి ప్రతికూలముగా ఉంది, వ్యతిరేకముగా ఉంది. కానీ వారి జీవితంలో వారు దేవుని ప్రేమించారు, దేవుని వెతికారు, దేవుడి కొరకు బ్రతికారు వాళ్ళు. కానీ అదంతా ఎప్పుడు తెలిసింది? వారి మంచికే, వారి మేలుకే జరిగిందని ఎప్పుడు జరిగింది అంటే చివరి ముగింపులో తెలుస్తుందండి. మన జీవితంలో కూడా మనము పిల్లలు, మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి, వస్తున్న పరిస్థితులు బట్టి మనం కూడా కొన్నిసార్లు ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక చింత నీకు ఉన్నట్లయితే దాని యొక్క ముగింపు ఎలా ఉంటుందో దేవుడు ముందే నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన అంటున్నాడు దేవుడు మానవుని సృజించి మంచి చెడులను ఎన్నుకొని ప్రదేశంలో ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలి, మనం ఒక వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం నమ్మాలి అని అంటే మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలెను. ఆమేన్. ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం ప్రియులను నమ్మాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలంటే ఈ కాల ప్రవక్త అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలెను. ఎందుకనగా బైబిల్ చిక్కు కథ వలె ఉన్నది. ఇది ఎలా ఉందంటే బైబిల్ ఒక చిక్కు కథలాగా ఉందంటండి. ఉదాహరణకి సర్ప సంతానం మీద కొన్ని ప్రశ్నలు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి అసలు అనేది కూడా ఒక చిక్కు కథ వలె ఉందంటండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మోషేతో అన్నాడు, దేని స్వరూపమును చేసుకొనకూడదని ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. ఆమేన్. ఆకాశం వంటిది కానీ దేవదూత లేదా దేని రూపమును చేసుకొనరాదని దేవుడు చెప్పాడు. అయినా అదే రోజున 2 ఇత్తడి దేవదూతలను పోతపోసి కరుణాపీఠం మీద పెట్టమని అదే దేవుడు చెప్పాడు. కరుణాపీఠం ఎచ్చటుంది? ఆయన వాక్యమును అర్థం చేసుకుని ముందుగా మీరు దేవునిని, ఆయన స్వభావమును తెలుసుకోవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే ఆయనే వాక్యమునకు తాళపు చెవిని కలిగి ఉన్నాడు. స్వయముగా ఆయన మాత్రమే దాన్ని ఉపయోగించి తెరవగలడు. ఆయనే దాన్ని ప్రత్యక్షపరచవలను. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, మరి దేవుడు విగ్రహారాధన చేయకూడదని చెప్పిన దేవుడు ఆ మందసము పైన 2 కెరూబులను చేసి దానిపైన పెట్టమని చెప్పిన రూపాన్ని ఎందుకు దేవుడు అనుమతించాడు? అది మనం అర్థం చేసుకోలేం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం అర్థం చేసుకోలేమంటే దేవుడు ఆ ప్రత్యక్షతనికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది ఎండ్ టైమ్ మెసేజ్ పాస్టర్స్ ఫిబ్రవరి 28వ తారీఖు అని అంటే ఒక ప్రత్యేకమైన దినమని, మరి 1963వ సంవత్సరంలో మేఘముగా క్రీస్తు దిగివచ్చాడని, బలిష్ఠుడైన దూత దిగివచ్చాడని, మరి అదే పరిపూర్ణమైన విమోచన అని, అదే 2వ రాకడని, అదే నీ ఎత్తబాటని అనేకమైన కొటేషన్స్ తోటి ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. నేను వెంటనే పెట్టాను, ఇది రాంగ్ డాక్ట్రిన్, ఇది తప్పుడు బోధ అని పెట్టాను నేను. ఎందుకనంటే
ఇప్పటివరకు రెండో రాకడా అని నమ్ముతున్నారు, 63లో వచ్చింది. ఆ పక్కన ఏముందంటే అది నీ ఎత్తబాటు అని రాశాడు పాస్టర్గా సేవ చేస్తున్న వ్యక్తి. అంటే రెండో రాకడ జరిగితే ఏం జరగాలి? ఎత్తబాటు జరగాలి. మెల్లగా వాళ్ళ రూపం బయటకు వస్తుంది. ఏంటంటే ఇప్పటి వరకు ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్నాము అని చెప్పిన వాళ్ళు, రాకడ జరిగిందని నమ్మేవాళ్ళు, రాకడ జరుగుతుందని నమ్మేవాళ్ళు, ఎత్తబాటు జరుగుతుందని నమ్మే వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉన్నాయంటే పిల్లరా, వారి సిద్ధాంతాలని వారు బలపరుచుకోవడానికి చేసే ప్రసంగాల వల్ల మనుషులకి భ్రష్టత్వం తప్ప మరొకటి కాదు. వాళ్ళే అంటారు యేసుక్రీస్తు ఒక మేఘముగా దిగిరావటం పరిపూర్ణమైన ప్రేమ అంటారు. ఏంటి పరిపూర్ణమైన ప్రేమ? నువ్వు క్రీస్తు వలె జీవించడమే పరిపూర్ణమైన ప్రేమ. అక్షరాలుగా బొమ్మలు వేసి రాయటము, బొమ్మలు వేసి ఎక్స్ప్లెయిన్ చేయటము ఇది పెద్ద గొప్ప అనుకుంటున్నారు ప్రజలు. కాదండి. చాలా ఒకళ్ళేమో ఈ 63లో వచ్చిన మేఘము గురించి, ఈ యొక్క క్లౌడ్ గురించి ఇప్పుడు చాలా రకరకాల విధానాల్లో వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇది మీకు ప్రత్యక్షత లేదంటున్నారు, లేదంటే అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను ప్రియులరా, ఈరోజు ఈ వర్తమానమును ఎంత పవిత్రముగా, ఎంత పరిశుద్ధముగా దీని కొరకు నిలబడి దీని కొరకు బ్రతికిన వారమై ఉన్నామో, దానిని అంతగా అవమానకరముగా, అవహేళనగా ఎవరి విధానముల వారు సొంత ప్రత్యక్షతలు దాంట్లో పెడతా ఉన్నారు. నేను ప్రేమతో చెప్తున్నాను, రెండవ రాకడ ఎత్తబాటు వేరు కాదు. రెండవ రాకడ ఎత్తబాటు అనేది ఒక్కటే. దానికి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్, లేదంటే వాళ్ళ యొక్క వివరణలు ఇవన్నీ కూడా ప్రియులరా వారి సొంత జ్ఞానముతో వారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎందుకనంటే ఎక్కడికి వెళితే క్రీస్తు సంఘానికి వెళ్తే క్రీస్తు సంఘములు పోదే కరెక్ట్ అంటారు, వాళ్ళు బైబిల్ చూపిస్తారు. లూథరన్ సంఘానికి వెళ్తే లూథరన్ సంఘములు వాళ్ళు బోధ కరెక్టే అంటారు. పెంతెకొస్తల దగ్గర పెంతెకొస్తలు కూడా కరెక్ట్ అంటారు. యెహోవా సాక్షుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ అంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను ప్రియులారా, ఆ పరిపూర్ణమైన క్రీస్తు, ఆ పరిపూర్ణమైన ప్రేమలోకి నువ్వు రావాలి అని అంటే నువ్వు క్రీస్తుగా లోకానికి కనపరచబడాలి. పరిశుద్ధాత్మ కార్యములు యందు వ్యక్తపరచబడాలి. క్రీస్తు వలె నువ్వు జీవించాలి. ఆమేన్ చెప్పండి అమ్మా. హల్లెలూయా. నేను అంటున్నాను, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకొడుకైనను స్థలము లేదు. ఎప్పుడైతే రెండవ రాకడ జరిగిందని నమ్ముతున్నారో, ఎప్పుడైతే నీ ఎత్తబాటు జరిగిందని నువ్వు నమ్ముతున్నావో, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండకూడదు. ఉండొచ్చా? ఆస్తులు ఉండొచ్చా? ఉద్యోగాలు అవసరమా? అక్కర్లేదు. నేనైతే నమ్ముతున్నాను అలాగా. ఎత్తబాటు జరిగినోడికి బ్యాంక్ బ్యాలెన్స్లు ఎందుకు? ఎత్తబాటు జరిగిన వాళ్ళకి కారు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడం ఎందుకు? అప్పులు చేసి భూములు కొనుక్కోవడం ఎందుకు? లోన్స్ తీసుకోవడం దేనికోసము? రాకడా జరిగింది, నీ ఎత్తబాటు జరిగింది. నీ బిడ్డలకి చదువులు ఎందుకు? నీకు కారులు ఎందుకు? నీకు బిల్డింగ్లు ఎందుకు? నీకు దశమ భాగాలు ఎందుకు? నీకు బాప్తిసాలు ఎందుకు? నీకు ప్రభురాత్రి భోజనాలు ఎందుకు? అక్కర్లేదు అనేది నా అభిప్రాయం. అది చూడగానే మరి ఎవడు పెట్టమన్నాడో, ఎవడు పెట్టాడో మొత్తం మీద నాకు మొత్తం మీద పెట్టారు ఒక ఫోటో. అది ఇప్పుడు దాంట్లో ఉంది, ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది కాబట్టి మీకు నేను చూపించలేకపోతున్నాను. ఏమండి, ఎత్తబాటు అయిపోతే ఆత్మీయంగా జరిగింది ఎత్తబాటు. రాకడ కూడా ఆత్మీయంగానే జరిగింది కానీ ఫిజికల్గా జరగలేదు. ఎందుకంటే ఒక ఫిజికల్ ర్యాప్చర్ అనేది ఉంది, ఒక శారీరక ఎత్తబాటు అనేది
ఉంది. ఒక శరీరం యొక్క మార్పు అనేది ఉంది. ఇంకా ఇన్సులిన్ ఎందుకు మనకి? ఎత్తబాటు జరిగిన తర్వాత, రాకడ జరిగిన తర్వాత ఇన్సులిన్లు, బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు మనకు అవసరమా? స్కానింగ్లు మనకు అవసరమా? ఇన్ని రోగాలతో మనం చచ్చిపోతున్నాం, ఇన్ని రోగాలతో బతుకుతున్నాం మనం. ఎత్తబాటు జరిగింది, రెండో రాకడ జరిగింది. నేను అంటున్నాను, మనం ఆల్రెడీ పరలోక స్థలాల్లో కూర్చున్నాం. ఆల్రెడీ మనం ఎక్కడ కూర్చున్నామండి? కూర్చుండబెడతారా? కూర్చుండబెట్టబడ్డామా? కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు? మాట్లాడేంటి ఎవడను? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు నువ్వు? అంటే దేవుడు సమస్తమును చేసి ముగించడం రాయబడింది. ఆ ప్రాసెస్లో మనం వెళ్తా ఉన్నాం. మనం ఒక దినాన్ని మనం భూమి ఆకర్షణ శక్తిని దాటి మనం ప్రయాణం చేయబోతున్నాం. హల్లెలూయా. మరణము లేని, రోగము లేని, పాపము లేని, శాపము లేని స్థితిలోకి మనం వెళ్ళేటువంటి ప్రాసెస్లో మనం ఉన్నాం. వింటున్నారండి? జగత్తు పునాది వేయబడక నిన్ను రక్షించాడు ఆయన. నీ పాపములు కడిగివేశాడు ఆయన. నేను పవిత్రుడుగా, పవిత్రురాలుగా, పరిశుద్ధతగా, పాపము లేని కన్యకగా నిన్ను చూశాడు ఆయన. నువ్వు పరలోక స్థలంలో కూడా కూర్చుండబెట్టబడ్డావు నువ్వు. కానీ ఆ ప్రాసెస్లో మనం వెళుతూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. జరిగింది అలా మాట్లాడు. జరిగింది ఎప్పటి వరకు జరిగింది? నువ్వు ఆల్రెడీ పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడ్డావు అన్నది కూడా జరిగింది. అది నీ ఫెయిత్, అది నీ విశ్వాసం. అంటే ఈ భూమి మీద జీవించినంత కాలం అట్టి విశ్వాసముతో దేవుని వాక్యాన్ని నమ్ముతూ ముందుకు సాగుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఈ 63లో రాకడ అయిపోయింది, ఎత్తబాటు జరిగిపోయింది. ఇదంతా ఒక కాంట్రవర్సీగా, ఒక వివాదాస్పదముగా, ఒక వాదోపవాదాలుగా వాళ్ళు ఇలా ప్రసంగం చేస్తే వీళ్ళు ఇలా ప్రసంగం చేస్తారు, వీళ్ళు ఇలా ప్రసంగం చేస్తే వాళ్ళు ఇలా ప్రసంగం చేస్తారు. ఒరే నాయన, ఎత్తబాటు జరిగింది, రాకడ జరిగింది, ఎత్తబాటు జరిగింది అనేది ఎవరికి తెలియదండి. అది జరిగిపోయిన తర్వాత ఎదురు చూస్తున్నారే వాళ్ళకి తెలిస్తే అది జరిగిపోయిందనే సంగతి. వింటున్నారా అండి? మరి రాకడ జరిగిపోయి ఎత్తబాటు జరిగిపోతే ఇప్పుడు ఎవరికి ఎత్తబాటు రావాలి, ఎవరికి రాకడ రావాలి? ఇప్పుడు నువ్వు ఇక్కడ కనబడతానే ఉన్నావు, ఇక్కడ కనబడతానే ఉన్నావు, ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు ఇప్పుడు ఎప్పుడు మేము అనుకోవాలి రాకడ జరిగిపోయింది, రాకడ జరిగిపోయింది, ఎత్తబాటు జరిగిపోయింది, ఎప్పుడు అనుకోవాలంటే మిస్ అయిన వాళ్ళు మనకి ఇక్కడ కనబట్టలేదు. అలా చెప్పాడు ప్రవక్త. అలే మిస్ అవ్వటం ఏంటి, ఇక్కడ మిస్ అవ్వటం ఏంటి? మీరు అనుకుంటున్నారు మిస్ అవ్వలేదు, మేము ఆల్రెడీ మిస్ అయిపోయాం అని చెప్తాడు ఎవడన్నాని. మేము ఆల్రెడీ మేము ఇప్పుడు యేసుప్రభు పునరుత్థానమై తిరిగి లేచాడు కదా. ఎత్తబాటు అంటే ఏంటి? పునరుత్థానం. ఎత్తబాటు అంటే ఏంటండి? పునరుత్థానం. ఎత్తబాటు అనేది పునరుత్థానం. నీ పునరుత్థానం జరిగిందని దాని అర్థం ఏంటి? నా పునరుత్థానం ముందు, బతికున్న నా పునరుత్థానం ముందు జరుగుతుందా? చచ్చిపోయిన వాళ్ళు పునరుత్థానం ముందు జరుగుతుందా? క్రీస్తునందుండి మృతులైన మొదట లేస్తారు, ఆ మీదట సజీవమైన నిలుచుండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలం మీద మేఘం మీద కొనిపోబడతామన్నాడు. నేను మళ్ళా చెప్తున్నాను, ఎందుకో ఒకడిని మించి ఒకడు బోధించాలని ఆశపడుతున్నారు, ఒకడి కంటే ఒకడు బాగా బోధించాలని ఆశపడుతున్నారు. నాకు ఇంకా కొత్త రెవల్యూషన్ వచ్చింది. రెవల్యూషన్స్ వస్తానే ఉంటాయి బాబు, కానీ వాక్యం ఎన్నడూ సజీవంగా ఉంటుంది.
హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఈ యూట్యూబ్లు, ఈ ఫేస్బుక్లు, ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఛానల్స్ ఇవన్నీ కూడా, ఫేస్బుక్లో గ్రూప్స్ ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ప్రియులరా, ఎవరిని వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటా ఉన్నారు, ఎవరికి వాళ్ళే తాము చూపించుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను నీకు నేను. నువ్వు మరణిస్తావనే విషయం నీకు తెలియాలి. దేవుని ప్రవక్త అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలెను. ఎందుకనగా బైబిల్ చిక్కు కథ వలె ఉన్నది, చిక్కు కథ వలె ఉన్నది. హల్లెలూయా. ఒక వార్తాపత్రిక వలె కూర్చొని చదివినా చాలదు, అది మరుగై ఉన్నది. దేవుడు మోషేతో అన్నాడు, దేని స్వరూపమును చేసుకొన రాదు అని ఆజ్ఞలో చెప్పాడు. కానీ అదే రోజున 2 ఇత్తడి దేవదూతలను పోతపోసి కరుణాపీఠం మీద పెట్టమని కూడా చెప్పాడు. ఆమేన్. కరుణాపీఠం ఎచ్చడుంది చూసారా? ఆయన వాక్యమును అర్థం చేసుకుని ముందుగా మీరు దేవునిని, ఆయన స్వభావమును తెలుసుకొనవలసి ఉన్నారు. ఆమేన్. ఆయనే వాక్యమునకు తాళపు చెవిని కలిగి ఉన్నాడు. స్వయముగా ఆయన మాత్రమే దాన్ని ఉపయోగించి మరియు తెరవగలడు. ఆయనే దాన్ని ప్రత్యక్షపరచవలెను. హల్లెలూయా. కాబట్టి తీర్పునకు ముందు మానవుని హెచ్చరించుట ఆయన స్వభావం. తీర్పుకు ముందు ఒక దేశమును హెచ్చరించును. ఆయన ఎల్లప్పుడూ తన హెచ్చరికను ఇస్తాడండి. ఆ హెచ్చరికను మనం పాటించాలి. అందుకు మనమే బాధ్యులం. దేవుడు ఒక పని కొరకు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. ఆ పనిని మనం నెరవేర్చి బాధ్యులమై ఉన్నాం. నిన్ను ఆయన ఏం చేయవాలని కోరుచున్నాడో ఆయన వద్దకు వెళ్ళి తెలుసుకో. హల్లెలూయా. నువ్వు ఎవరి యొద్దకైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు అతన్ని ఏ పని చేయవాలనో నువ్వు అడుగుతావు. అది గడ్డి కోత కావచ్చు, కొప్ప నూర్చెడికి కావచ్చు, కొప్ప నూర్పుడు కావచ్చు. నువ్వు అతన్ని అడిగినది, నువ్వు అడిగి చేయమన్నది నువ్వు చేస్తావు. నీ బాధ్యతలను తెలుసుకుని పని చేస్తావు. అలాగే ఈ భూమి మీద మన జీవితం కూడా అలాగే ఉంది. ఆయన యొద్దకు మనం వెళ్ళి, ప్రభువా నన్ను ఏమి చేయమందువు, నేనేం చేయాలి, ఇక్కడ నన్ను ఎందుకు ఉంచి ఉన్నావు అని అడగాలి. గృహిణిగా పని చేయమనవచ్చు, అంట్లు తోము పని అప్పగించవచ్చు. దేవుడు ఏది చేయమనినా దాన్ని చేయగలిగినంత శ్రద్ధగా చేయి. అది ఎంత అల్పమైనదైనా కానీ, అది ఏమైనా కానీ తప్పక చేయండి. హల్లెలూయా. అయితే మీరు చెప్తున్నారు, అసలు సంగతి ఏంటంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరు పని చేయవాలని కోరుకుంటున్నారు. అందరము గొప్ప పనులే చేయగోరుచున్నాం. అందరూ ఒకడు చేసే పనే చేస్తానంటున్నారు, కానీ ఎవరికి ఇవ్వబడిన పని వాడు చేస్తానంటలేదు. ఎందుకంటే ప్రతి చిన్న కదలికకు కూడా ఒక స్థానం ఉంది. అన్ని చేతులుగా ఉండవు. సమయం చూచుటకు నేను ముళ్ళులను చూస్తాను, అయితే లోపల చిన్న చక్రం ఆగిపోయినచో సమయాన్ని చూడలేం. మనం పైకి కనబడి పెద్ద ముళ్ళులే కనబడతాయి. అక్కడ దాని వెనకాల తిప్పే చిన్న చిన్న చక్రాలు ఉంటాయి. చూసారు ఎప్పుడైనా ఒక గడియారం గురించి? బయటకు కూడా కనబడతాయి. అవి పని చేయకపోతే ఈ పెద్ద ముళ్ళులంక చూసి పెద్ద ముళ్ళులా పని చేయాలనుకున్నా చూసా, అవన్నీ ఆగిపోతాయి. అలాగే సంఘము, దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు నిన్ను ఏ పని చేయడానికి దేవుడు పెట్టుకున్నాడో ఆ పన్ను చేయాలి. నువ్వు పెద్ద ముళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే, నీ చిన్న ముళ్ళు స్థానాన్ని విడిచిపెట్టి పెద్ద ముళ్ళు దగ్గరికి వెళ్ళి నడిపించాలంటే కుదరదండి ఈరోజు. ఎందుకంటే ఒకరి పని ఒకరు చెయ్యాలి. మనలో ప్రతి ఒక్కరు ఇంకొకరు పని చేయవాలని కోరుకుంటున్నారు. కానీ ప్రతి చిన్న కదలికకు ఒక స్థానం ఉన్నది. అన్ని చేతులుగా ఉండవండి. సమయం చూచుటకు నేను ముళ్ళులు చూస్తాను, అయితే ఆ లోపల చిన్న చక్రం ఆగిపోయినచో సమయం అనేది చూడలేవు. మానవులను అలాగే ఉన్నారు. మనం క్రీస్తు శరీరం అయి ఉన్నాం. అందరము కలిసి సఖ్యతగా ఉండాలి. మనం ముళ్ళులను చూసి సమయం ఎంతైందో తెలుసుకుంటాం. ప్రపంచమంతా అలాగే ఉంది. కానీ నిన్ను కొందరు గమనిస్తున్నారు. నువ్వెంత చిన్న స్ప్రింగ్గా ఉన్నా కానీ, ఏంటది, దేవుని పని పరిచయంలో నువ్వెంత చిన్న స్ప్రింగ్గా ఉన్నా కానీ నీ పనిని నిర్వహించు. నీ పనిని శాయశక్తులా నువ్వు చేయగలిగినంత శ్రేష్టముగా చేయండి. నా పనేంటి ప్రభువా, నా పనేంటి ప్రభువా, నా పనేంటి ప్రభువా అంటే నీ మనసులో ఏ పని చేయాలని ఉంది నీకు?
పెద్ద ముళ్ళులాగా ఉండాలంట. కానీ వెనకాల ఏం పెట్టాడు దేవుడు? నీకు ఏ పని పెట్టాడు? ఒక చిన్న స్ప్రింగ్ లాగా నీ పరిచర్య ఉంది, చిన్న ముళ్ళులాగా చక్రంలాగా నీ పరిచర్య ఉంది. ఓకే, దేవుడు నేను ముళ్ళులా పెడితే ముళ్ళులాగా ఉండు. చిన్న ముళ్ళులా ఉంటావా, పెద్ద ముళ్ళులా ఉంటావా? విన్నారండి? పెద్ద ముళ్ళు ఏమో ఉండాలని, చిన్న ముళ్ళు ముందెళ్ళిపోయి నేను నిలబడతానంటే నడుస్తుందండి? చిన్న ముళ్ళు వెనకాల రావాలి, పెద్ద ముళ్ళు ముందెళ్ళాలి. వింటున్నారండి? దానికంటే ఒక ముళ్ళు లోపల ముందుగా తిరిగేస్తా ఉంటుంది లోపల. ఇవంతా నడిపించడానికి వెనకాల చాలా పెద్ద యంత్రము, అంటే చిన్న కనబడని దృశ్యాలు ఎన్నో ఉంటాయి వెనకాల. హల్లెలూయ. ప్రవక్త అంటున్నాడు, ఆయన అంటున్నాడు నువ్వెంత చిన్న స్ప్రింగ్గా ఉన్నా కానీ నీ పనిని నిర్వహించము. నీ పనిని సాయి శక్తుల నీవు చేయగలిగినంత శ్రేష్టంగా చేయండి. ఎంతమంది అలా ఇష్టపడుతున్నారు? ప్రైజ్ లార్డ్. దేవా, నాకే పనులైనా శ్రేష్టమైన రీతిలో నేను చేస్తాను. దేవా, నన్ను వాడుకోండి. ఏ స్థానంలో పెట్టి నా స్థానంలో నేను వాడుకుంటాను ప్రభువా, నేను వాడబడతాను ప్రభువా, లేకపోతే నేను పని చేస్తాను ప్రభువా. అటువంటి ఆశ మనం కలిగి ఉన్నామా? నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. నువ్వే పని కొరకు ఉపయోగించుకుంటావు నన్ను. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం కొన్ని పనులకు వెళ్ళినప్పుడు ఏ పని చెప్పినా చేస్తాను. ఏమంటామండి మనం? ఏ పని చెప్పినా చేస్తాము. గల్ఫ్ వెళ్ళే వాళ్ళు కొన్నిసార్లు వీసా కోసం ఏమడుగుతారంటే, కొన్ని వీసాలు ఉండవండి అక్కడ. ఫలానా పనే చేస్తానంటే కుదరదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని అయినా చేస్తారండి, నాకు పంపించండి, నాకు వీసా పంపించండి, నాకు వీసా పంపించండి, నన్ను రప్పించుకోండి అంటారు. వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఒంట్లు గాయమంటారు, గొర్రెలను గాయమంటారు, కుక్కలు మేపమంటారు, కార్లు కడగమంటారు, అంట్లు తోమ్మంటారు. ఆ తర్వాత నువ్వేమంటావు అంటే, వింటున్నారండి, నీకంటే పైన చేస్తున్న వాళ్ళు చూసి ఎలాగైనా ఆ పని అయితే బాగుంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ పని ఉంటే వస్తానంటున్నాం. చూసారా? అవసరానికి ఏ పనైనా చేస్తామంటాం. వింటున్నారండి? అవసరానికి ఏ పనైనా చేస్తామంటావు. నీ పేదరికాన్ని బట్టి కావచ్చు, నీకు ఇబ్బందులు బట్టి కాబట్టి, నీ ఇరుకులను బట్టి కావచ్చు. దేవుడు కొంచెం నిన్ను ఆశీర్వదించగానే, దేవుడు కొంచెం నిన్ను అభివృద్ధిలోకి తీసుకురాగానే, వింటున్నారండి, నీ పని విషయంలో నువ్వేమైపోతావంటే, నేను పెద్దవాడిని అయిపోవాలి, నేను పెద్దదాన్ని అయిపోవాలి, నేను అలాగైపోవాలి, ఇలాగైపోవాలి. ఓకే, దేవుడు నిన్ను హెచ్చిస్తే మంచిదే, దేవుడు నిన్న స్థానంలో పెడితే మంచిదే. వింటున్నారండి? యోసేపుని ఉన్నతమైన స్థానంలో పెట్టాడు ఆయన. ఒక దాసుడి స్థితి నుంచి, ఒక గొర్రెల కాపు నుంచి దావీదు పెద్ద స్థానంలో పెట్టాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అవును ప్రియుల, మన జీవితంలో మనము ఆయన బలిష్టమైన రెక్కల కింద మనము దీన మనస్కులుగా ఉంటేనంటండి, తగిన కాలం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడంటండి. దేవుడు మనల్ని హెచ్చించాలే తప్ప మనం హెచ్చించుకోకూడదండి. మనం ఇంకొకరి పనిని ఆశించకూడదు, లేకపోతే దాన్ని ఆక్రమించకూడదండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక దినమున దేవునికి మనం జవాబు చెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి ఒక బాధ్యతకు జవాబు చెప్పవలసి ఉన్నాడు. మనలో చాలా మందిమి గృహ నిర్వాహకత్వమునకు జవాబు చెప్పవలసి ఉన్నాం. ఈ గృహ నిర్వాహకత్వం పని దేవుని ద్వారా మనకు దేవుని ద్వారా అప్పగించబడి ఉంది. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఆమేన్. ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఇందాక గృహిణిగా కావచ్చు అన్నాను. అట్లయితే మంచి గృహిణిగా ఉండుము. రైతుగానున్నచో మంచి రైతుగా ఉండుము. దేవుడు నీకు అప్పగించిన పనికి నువ్వు జవాబు చెప్పవలసి ఉన్నావు. మంచి విధముగా నిర్వహించు అంటున్నాడు. హల్లెలూయ. ఇంకా మంచి రైతుగా ఉండు, ఇంకా మంచి ఇదిగా ఉండు. ప్రైజ్ లార్డ్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వే పని చేస్తున్నావో ఆ పని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. వింటున్నారా? ఒకరి పనిలో ఒకరు ఎంటర్ అవ్వకూడదండి. ఒకరి స్థానాన్ని ఒకరు ఆక్రమించకూడదండి. తను ప్రజెంట్ చేసుకోకూడదండి.
ప్రవక్త అంటున్నాడు, దేవుడు అంటున్నాడు హిజ్కియాను సిద్ధపడమని చెప్పాడు. అతడు తన సృష్టికర్తను కలుసుకొనై ఉన్నాడు. మంచి అవకాశం కదండి. హిజ్కియాకి ఏం అవకాశం వచ్చిందండి? తన సృష్టికర్తను కలుసుకొనై ఉన్నాడు. హిజ్కియా ఒక రాజు, గొప్పవాడు. ఇక్కడ తన విన్నపమును గమనించారా? ప్రభువా, నన్ను కనికరించుము, నేను నీ ఎదుట యథార్థముగా నడుచుకొని ఉన్నాను. ఎట్టి సాక్ష్యం. నేడు మనకది అవసరం. దేవుని ఎదుట ఒకని నడత అలాగూ ఉండాలండి. ఎలా ఉండాలి? హిజ్కియా అలాగా. ఏమన్నాడు ఆయన? హిజ్కియా ఏమన్నాడు? నీ దృష్టికి నేను. అతడు తన ముఖమును గోడదరులు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీ ఎదుట యథార్థంగా నడుచుకొని ఉన్నాను. ఎట్టి సాక్ష్యం అది. నేడు మనకది అవసరం. దేవుని ఎదుట ఒకని నడత అలాగూ ఉండవలెను. అతడు మరణమగునని చెప్పబడింది. అయినా గాని అతని విషయములో దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, ప్రార్థన దేవుని మనస్సును మారుస్తుందా? నినేవే పట్టణపు ప్రజల యొక్క ప్రార్థన దేవుని యొక్క మనస్సును మార్చింది. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన దేవుడి మనస్సును మార్చేటంత ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? అవసరత, అక్రత, అది ఏదైనా కావచ్చు. ప్రవక్త అంటున్నాడు, దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. ఎందుకనగా హిజ్కియా ఏదో చెయ్యాలనుకున్నాడు. అతని హృదయ వాంఛలను తీర్చుదునని దేవుడు పలికాడు. హిజ్కియా మరణకరమగు రోగమునకు గురయ్యాడు. ఆ రోగం ఏంటి తెలుసా? క్యాన్సర్ అనే పుండు అంటండి. కింద వాక్యములో మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. క్యాన్సర్ అంటే తెలుసా మీకు? క్యాన్సర్ వచ్చే వ్యక్తి పడే బాధ ఏంటో తెలుసా? తెలుసా అంటే మీకు తెలియదులండి. చెప్పడం ఎప్పుడైనా విన్నారా? బైబిల్లో చెప్తున్నాడు, 38వ అధ్యాయంలో అంటున్నాడు, 38వ అధ్యాయంలో అంటున్నాడు, 13వ వచనం, 38వ అధ్యాయం 13వ వచనం, ఉదయమగు వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరిచినట్లు నొప్పు చేత నా ఎముకలన్నీ విరవబడిన అంటున్నాడు. ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళ యొక్క పెయిన్ అండి. సైన్స్ చదివే వాళ్ళకి, డాక్టర్స్కి ఈ విషయం తెలుసు. ఎందుకంటే వాళ్ళకి చెప్తారు కాబట్టి, రోగులు వాళ్ళకి చెప్తారు, లేకపోతే దాన్ని ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు చెప్తారు. క్యాన్సర్ అనేది వస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుంది? ఎందరికో బోన్ క్యాన్సర్ వచ్చిందండి, ఎముకలకు క్యాన్సర్ వస్తుందండి. కేసుదాసుపాలెంలో జిల్లాల అగస్టిన్ గారి అమ్మాయికి, బాబు అన్న వాళ్ళ చెల్లికి బోన్ క్యాన్సర్ వచ్చిందండి. అప్పుడు విన్నానండి ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తుంటే, వివరిస్తుంటే. సింహము ఎముకలను కొరికితే ఎలా ఇరగ్గొట్టినట్టు ఉంటుందో, సేమ్ ఒక స్త్రీ ప్రసవ వేదన సమయంలో, ఒక స్త్రీ నార్మల్ డెలివరీ, ఫ్రీ డెలివరీ అయితే అంటే కొంచెం పెయిన్స్ తక్కువ ఉండి వస్తే పర్వాలేదు, కానీ స్త్రీ యొక్క ప్రసవ వేదన ఎలా ఉంటుంది అంటేనంటండి, సింహము ఎముకలు ఇరగ్గొడితే ఎలా ఉంటుందో, ఆ 54 ఎముకలు మొత్తం ఇది ఎన్నో ఉంటాయి మన శరీరంలో. స్త్రీకి ఎముకలు ఇరిగిపోతున్నట్టు ఉంటుంది అంటే పెయిన్ అండి. బిడ్డను కనిన తల్లికి తెలుస్తుంది అది. ఆపరేషన్ లేకోకుండా 2 రోజులు 3 రోజులు శ్రమ పడితే కనేవారు చూసారండి, బిడ్డను కనేవారు. ఎవరికైనా అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా? 2 రోజులు 3 రోజులు నొప్పులు తీసి
ఆ టైంలో వాళ్ళకి అనిపిస్తుంది, ఆ నొప్పులు తీయలేని, నేను చచ్చిపోతాను అని చెప్పేసి భయంకరంగా ఏడుస్తారండి. భయంకరంగా ఏడ్చి అంటారు, నేను చచ్చిపోతున్నాను. అప్పుడు అంటారు, ఇంక నాకు పిల్లలొద్దు బాబోయ్ అని ఏడుస్తారు. ఆ బిడ్డ అలా బయటికి రాగానే, ఆ బిడ్డను చూడగానే ఆ ఎముకల బాధ, విరిచిన బాధ వెంటనే మర్చిపోయి, భూమి మీద నరుడొకడు పుట్టాడని చెప్పేసి ఆ తల్లి అంట తన బాధను మర్చిపోతుందని వాక్యంలో రాయబడి ఉంది. అవునండి. ఎందుకంటే దేవుడు ఎందుకు అంత కఠినమైన శిక్షను ఆ డెలివరీ టైంలో స్త్రీకి దేవుడు ఎందుకు అనుమతించాడు అనంటే, నువ్వు వేదనతో పిల్లలను కంటావన్నాడు దేవుడు. ఈరోజు సైన్స్ వచ్చిన తర్వాత, ఈ యొక్క సైన్స్ డెవలప్ అయి ఈ వైద్య రంగం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత, వింటున్నారా అండి, బిడ్డను కడుపులో కాదు ఎక్కడ తొట్లో పెట్టి బిడ్డను పెంచే విధానాలు వచ్చేసింది. పొట్ట సీరేసి బయటికి తీసేసే ఆపరేషన్స్ వచ్చేసినాయి, నొప్పులు అనేది లేకోకుండా. ఇప్పుడు అందరి విధానం ఏంటి తెలుసండి, నొప్పులు వద్దండి, నొప్పులు తీయలేండి, నాకు ఆపరేషన్ చేసేయండి. మా బుల్లి కూడా అలాగే ఉంది, నేను తీయలేని నొప్పులు, నా వల్ల కాదు, నాకు ఆపరేషన్ ఏం చేసుకుంటాను. ఎందుకంటే దేవుడు పెట్టిన క్రమం ఉంది. ఆ క్రమములు వాళ్ళు అరిచే అరుపులకి, రాహేలు కావచ్చు, బైబిల్ చెబుతుంది కదా, ఆ బెన్యామీను పుడుతున్నప్పుడు ఆ ప్రసవ వేదనలో ఆమె విలపించి ఏడ్చి తట్టుకోలేక కేకలు వేస్తూ బెనోని అని పిలిచిందంటండి. ఎందుకంటే ఆ ప్రసవ వేదనలో ఆ పేరు కూడా వాళ్ళు పలుకుతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. వేదనతో కన్నాను, లేకపోతే ఇలా అడిగాను దేవుని దగ్గర, నేను పొందుకున్నాను కాబట్టి ఈ పేరు, దేవుడు నాకు వరం ఇచ్చాడు కాబట్టి ఈ పేరు వాళ్ళు పలికారంటండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఆయన అంటున్నాడు, హిజ్కియా సిద్ధపడమని చెప్పాడు దేవుడు. ఆమేన్. అతడు మరణమగునని చెప్పబడింది, అయినా కానీ అతని విషయంలో దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. ఆమేన్. హిజ్కియా మరణకరమగు రోగానికి గురయ్యాడండి. వింటున్నారా అండి? క్యాన్సర్ వంటి పుండు వచ్చిందండి అతనికి. అది మామూలు కురుపు కాదు కానీ మరణమును కలుగజేయు పుండు. దేవుడు ప్రవక్తను పంపి ఇతనికి మరణ వార్త తెలియచేశాడు. అయితే హిజ్కియా ఏదో చేయవలసి ఉన్నది, ఇంకా తానేదో చెయ్యాలనే ఒక ఆశ అతనికి ఉందండి. నువ్వు దేవుని దగ్గర బ్రతిమాలినప్పుడు దానికి తగిన కారణము చూపించాలి. ఒకళ్ళు నీ లైఫ్ ప్రొలాంగ్ చేయమని అడిగితే పర్పస్ ఏంటి, ఎందుకు నీ లైఫ్ని ఇంకా ఎందుకు పొడిగించమని అడుగుతున్నావు అంటే, ఏ విషయమైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి హన్నా ఉంది, ఆమె బిడ్డను అడిగింది, ఏ పర్పస్ అడిగింది? ప్రవక్త అన్నాడు, ఏ కారణం చెప్పింది ఆవిడ అంటే, నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ నీకే ఇస్తాను. ఒక కారణం చెప్పిందా లేదా? చెప్పిందా? సో మన జీవితాల్లో మనము ఒకవేళ దేవుడు నీకు ఇల్లు ఇస్తే ఏం చేస్తావు, ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు, కారు ఇస్తే ఏం చేస్తావు, విమానం ఇస్తే ఏం చేస్తావు, లేదా బంగారం ఇస్తే ఏం చేస్తావు, డబ్బు ఇస్తే ఏం చేస్తావు? కారణం అనేది ఉండాలి. అడుగు నువ్వు అసలు దేవుణ్ణి. ఈరోజు ఎంతో మంది బిడ్డలను అడుగుతారు, కారణం చెప్పరు. నీ కొరకే పెంచుతాము నాయన. ఆ సంసోను తల్లి ఏమడిగింది? వాళ్ళు అడగలేదు, దేవుడిని అడిగారు, ఊరుకున్నారు. దేవుడే వచ్చి చెప్పాడు ఏమనంటే, నీకు ఇదిగో పిల్లలు పుడతాడు, ఇలా ఉండాలి ఉండంటే. ఆ తర్వాత ఆ భర్త లేనప్పుడు వచ్చి వెళ్ళాడు కాబట్టి దూత, మళ్ళా ఆ దూత ఉన్న టైంలో వాళ్ళ భర్త చెబుతున్నాడు, ఈ బిడ్డకు మేము ఏమేమి చెయ్యాలి, ఎలా పెంచాలి, ఏమేమి చెయ్యాలి, ఎలా పెంచాలి, అడిగే ఉద్దేశం ఏమై ఉన్నది అసలు? ఉద్యోగం అడుగుతున్నావు కదా, లేకపోతే వివాహం అడుగుతున్నావు కదా, లేకపోతే ఇల్లు అడుగుతున్నావు కదా, లేకపోతే ఆస్తి అడుగుతున్నావు, ఐశ్వర్యం అడుగుతున్నావు కదా, ఉద్దేశం ఏంటి అసలు? దేవుని అడగటంలో నీ ఉద్దేశం ఏంటి అసలు? నేను దేవునికి సరిగా కానుకలు ఇవ్వలేకపోతున్నాను,
దేవుని పరిచర్యలో నేను ఏం సహకరించలేకపోతున్నాను, నాకు ఒక చిన్న జాబ్ వస్తే గనక ఇక మీద నేను దేవునికి ఈ రకంగా నేను సమర్పించుకుంటాను, ఈ రకంగా నేను దేవునికి ఇస్తాను, ఈ రకంగా దేవుని పరిచర్యలో ఉంటాను అని ఒకవేళ సమర్పించుకున్నావు అనుకోండి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉండగలవా? మాట్లాడలేదు ఎవరు. ఉంటానండి అన్న వాళ్ళు ధైర్యంగా ఆమె చెప్పండి. ఎవరు చెప్పలేదు. అందరిలో ఇక్కడ కనీసం స్వాతి ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయి అని చెప్తుందేమో అనుకుంటున్నాను. నాకు దేవుని కొరకు ఇచ్చే దాంట్లో నాకు తృప్తి లేదు, దేవుని పరిచర్లో నా సహకారం సరిగా అందించలేకపోతున్నాను, నా జీవితంలో ఇంకా నేను దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటున్నాను, నాకు మంచి జాబ్ ఇచ్చినట్లయితే నేను ఎలా చేస్తాను. లేదా కొందరికి ఇల్లు లేదు, ఇల్లు ఇస్తే ఏం చేస్తావు? వారానికి ఒకసారైనా ప్రార్థన పెట్టించుకుంటాను, నా ఇంట్లో ప్రతి దినము కుటుంబ ఆరాధన చేసుకుంటాము, నా ఇంట్లో ఎప్పుడు కూడా సినిమా పాటలు వెయ్యం మేము, మా ఇంట్లో ఎప్పుడు కూడా టీవీ అనేది పెట్టుకోము మేము, మా ఇల్లు సేవకులకి ఒక ఆతిథ్యం ఇచ్చే ఇల్లు లాగా ఉంటుంది మా ఇల్లు. ఎంతమంది ఇంట్లో సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉన్నాయి? ఎంతమంది ఇంట్లో కుటుంబ ఆరాధన జరిగే విధంగా, అంటే ఇల్లులు పొందుకున్న వాళ్ళు అద్దెంట్లో ఉన్నా ఉండొచ్చులండి. ఎందుకంటే నిజంగా ఆరాధన చేసాడు అద్దెంట్లో ఉన్న ఆరాధన చేస్తాడు, సొంత ఇంట్లో ఉన్న ఆరాధన చేస్తాడు. నా ఇంట్లో ఎప్పుడు కూడా సినిమాలు టీవీలు పెట్టుకోము, లేదంటే మేము ఇది చేయము, లేదా మా ఇంట్లో ఎప్పుడు పేకాట మొక్కలు పెట్టుకోము, దేవుని కొరకు పవిత్రంగా ఉంటాం మా ఇంట్లో. సో ఏదైనా కానీ దేవుని ప్రవక్త అన్నాడు, నీవు దేవుని దగ్గర బ్రతిమాలినప్పుడు దానికి తగిన కారణం చూపించవలను. నేను చాలాసార్లు ఈ వచనం ఎత్తి చెప్తా ఉంటాను. ఈ కొండ లేపబడి మరో చోటకు వెళ్ళు గాకని చెప్పి హృదయంలో సందేహింపరాదు, అప్పుడు అది తప్పక నెరవేరును. నీ గురి మీద నీకు అదుపు ఉండాలి, లేని ఎడల అది జరగదు. ఇక్కడే మనలో చాలా మంది తప్పు చేయుచున్నారు. దీనిని చేయగల విశ్వాసం నాకు ఉన్నదని చెప్పుచున్నారు, అసలు అది తప్పు. ఇది చేయగలనని విశ్వాసం నీకు ఉంటామని మాట తప్పు. నీవు అడుగు కొనుటకు దేవుడు నీకు తలాంతులు ఇవ్వడండి. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ మనం గమనించండి, నీవు ఆడుకొనుటకు దేవుడు నీకు దర్శనాలు చూపించడండి, అది చాలా పవిత్రమైనది. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా నువ్వు ఆయనకి దాసునుగా ఉండుము. నువ్వు అందరూ ఫలానా తప్పు చేయుచున్నారని ఎత్తి చూపుతావు, అయితే నీవు దేవుడు చెప్పినది చేయుచున్నావా? దేవుడు ఒక సంగతి నీకు చెప్పిన ఎడల నువ్వు యెహోవా ఎలాగూ చెప్పుచున్నాడని చెప్పగలవు. అది లేని ఎడల నువ్వు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఇప్పటి ప్రపంచము అప్పటి హిజ్కియా వలె ఉన్నది. ఒక హెచ్చరిక ఇవ్వబడింది, నిరంతరము ఒక హెచ్చరిక వినబడుచున్నది. సంఘమునకు హెచ్చరిక ఇవ్వబడుచున్నది. ఈ సంగతులన్నీ వాటంతటా అవి జరగట్లేదండి. ఈ సంగతులన్నిటి వెనుక ఏదో ఉంది. హిజ్కియా పుండు వలన రోగయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దానికది జరగలేదండి. ఈ పుండు రావటం అనేది దానికది జరగలేదండి. దేవుడు యెషయాను అక్కడికి పంపి, అతడు మరణమగును గనుక ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పాడు. వింటున్నారా అండి? హిజ్కియా ఏడ్చి దేవునితో ఇలా చెప్పాడు, నేను నీ ఎదుట పరిపూర్ణ హృదయంతో నడిచి ఉన్నాను, ఒక మంచి కారణం కొరకు నన్ను మరలా జీవింప చేయమని ప్రార్థించాడు. ఒక ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశాన్ని చెప్పాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాలు ఎన్నిసార్లు మరణకరమైన పరిస్థితులు వచ్చాయి, ఎన్నిసార్లు చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళాం. ఆ టైంలో నువ్వు ఎలా ఏడ్చావు, గోడదొడి తిరిగి ఎలా దేవునికి కన్నీరు పెట్టుకుని ఎలా ప్రాధేయపడ్డావు, కానీ మర్చిపోయావు. ఎందుకంటే బతికిపోయావు కదా, నువ్వు మర్చిపోయావు. సేమ్ హిజ్కియా కూడా అదే అడగడం మంచి ఉద్దేశంతో అడిగాడు. ఇంకా నేను దేవుని కొరకు ఏదో చెయ్యాలి, దేవుని కొరకు ఏదో చెయ్యాలి, దేవుని కొరకు ఏదో చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. నేను నీ ఎదుట పరిపూర్ణ హృదయంతో నడిచి ఉన్నాను, ఒక మంచి కారణం కొరకు నన్ను మరలా జీవింపచేయమని ప్రార్థించాడు. దేవుడు మరలా ప్రవక్తను నువ్వు తిరిగి వెళ్ళి అతడికి ఈ సంగతి తెలియచే. ఇప్పుడు అది వింత కాదా? ఇప్పుడే దేవుడు ఏమన్నాడు? నువ్వు మరణమవుచున్నావు, ఈ ఇంటిని చక్కబరుచుకోమని చెప్పినటువంటి ఆ యెషయా ప్రవక్త యెహోవా ఎలా సెలవిస్తాడని చెప్పిన తర్వాత దేవుడు మరలా వచ్చి, ఇదిగో ఆ ప్రార్థన విన్నాను, నా ప్రార్థన వినబడ్డది, ఇదిగో నా సేవకుడైన హిజ్కియా చేసిన ప్రార్థన విన్నాను, ఇదిగో నువ్వు వెళ్ళి మళ్ళీ ఎలా చెప్పు అంటే, ఆ వెళ్ళేవాడికైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడే కదంట అయినవే సత్తాడని చెప్పమన్నావు, ఆడేంపు నా మీద కసి పెట్టుకుంటాడు. వింటున్నారా? ఇప్పుడు నా మీద చాలా కసి పెట్టుకుంటాడు. అసలు ముందు చెప్పింది రైటో తప్పు అనుకుంటాడు, నాకు ఇప్పుడు అర్థం కాదు. ఆడు రాజు, పైగా ఆడు ఏమన్నా చేసినా చేస్తాడు. విన్నారా? ఏరా ఇందాక చెప్పింది ఏంటి నువ్వు, ఇప్పుడు ఏంటి చెబుతున్నావు? మామూలు లోకసుడు అయితే ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది కదండి. నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఎలా ఉంటుంది? దేవుడు చెప్పాడంటే అక్కడ పశ్చాత్తాపము, భక్తిపరుడు, విశ్వాసవంతుడు, నీతిమంతుడు కాబట్టి హిజ్కియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఇది వింత కదా, హిజ్కియా ఆ దేశంలో చాలా గొప్పవాడు. హిజ్కియా ఒక రాజు, ఒక దైవజనుడు, అతడు యథార్థపరుడు. దేవుని ఎదుట అతడు వాదించుటయు, అందుకు దేవుడు అతని గద్దించకుండుటయు మనం చూస్తున్నాం. నేను నీ ఎదుట యథార్థ హృదయంతో నడిచి ఉన్నాను. అది ఎంత గొప్ప మాట చూడండి. ఆమేన్. మన జీవితాల్లో మనకు అటువంటి తీర్మానం ఉందా? ఎంత యథార్థతగా నేను నడుస్తున్నాను ప్రభువా, నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా నడిచాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఒకసారి నా జీవితంలో కూడా సందర్భం జరిగింది. ఎప్పుడంటే అది నేను పాస్టర్ని కాదు, అప్పటికి పాస్టర్ని కాదు, నాకు అపెండిక్స్ నొప్పి ఉండేది. నాకు తెలియదు, నాకు గ్యాస్ నొప్పి అనుకున్నాను, ఇది గ్యాస్ అనుకున్నాను. నా గురించి తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు ఇక్కడ. నేను ఆ టైంలో పడేటువంటి బాధ, పడేటువంటి నొప్పి తట్టుకోలేక ఏడ్చిన ఏడుపు అనేక రాత్రులు, అనేక సార్లు. ఒకసారి పగలే దేవుని మందిరంలో ఉపవాసం ఉందామని వెళ్ళేటప్పటికి ఆ పెయిన్ వచ్చేసి నేను అలాగా గిజగిజ కొట్టుకుంటుంటే సంఘస్థులు నన్ను చూసి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఆ హాస్పిటల్లో నేను ఏడ్చిన ఏడుపు నిజంగా వాక్యం గుర్తొచ్చి ఆ గోడతోటి తిరిగి నేను ప్రార్థన చేసుకున్నానండి. దేవుడా, నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను నువ్వు ఎరుగుదువు కదా, దయతో నన్ను బ్రతికించు ప్రభు అని చెప్పి నేను ఏడ్చినప్పుడు నిజంగానే ఆ ఆపరేషను నాకు జరిగిందండి. నాకు జరిగిన తర్వాత నేను హీల్ అయ్యాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, తర్వాత బాగున్నాను. ఆ తర్వాత సేవకుని అయిన తర్వాత మరొక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఏం జరిగిందంటే, రావులపాలెం నడి రోడ్డు మీద, హైవే మీద, బ్రిడ్జ్ మీద నేను నడుపుతున్న ఆటోని లారీ పట్టుకుని, నా ఆటోని తిరగబెట్టినప్పుడు నేను వెళ్ళి ఆటో ముందు పడిపోతే ఆటో వచ్చి నా మీద పడిపోయిందండి. ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు, ఆ రోజు నేను అరిచిన అరుపులు, ఆ బ్రిడ్జ్ మీద గోదావరి కనబడుతుంది తప్ప మనుషులు ఎవరు కనబడట్లేదు. అటు పక్క ఆగిపోయింది, అన్ని ఆగిపోయినాయి. సో దేవుడు సోదరుడిని నా కొరకు అక్కడ నిలబెట్టి ఆటోని తీయించాడు దేవుడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను దాన్ని. నేను అప్పుడు అన్నాను, ప్రభువా, నేను జీవితంలో మరలా ఎన్నడూ తప్పు చేయను, ఇంకెన్నడూ ఏ పాపమో చేయను, నన్ను బ్రతికించు. నా బిడ్డలు చిన్నోళ్ళు. ఏడ్చాను. ఎందుకంటే నా తప్పేంటో నాకు తెలుసు కాబట్టి. ఇంకెప్పుడు తప్పు చేయను ప్రభువా, ఇంకెప్పుడు పాపం చేయను ప్రభువా అని చెప్పి నేను ఏడ్చినప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు. నేను చచ్చిపోయినని సంఘస్థులు అందరూ అనుకున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు చచ్చిపోతే ఏంటని చెప్పి అందరూ ఏడటం మొదలు పెట్టారు. అందరూ వచ్చేసారు రాజమండ్రి, నన్ను ఎమర్జెన్సీ హాస్పిటల్లో పెట్టారు. 108 వచ్చి నన్ను తీసుకెళ్ళింది వ్యాను. చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆ పశ్చాత్తాప కేకలకి దేవుడు తన మనసు మార్చుకున్నాడు. ఒక్క ఎముక కూడా ఎరగలేదండి.
ఈ ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పారు, హృదయం ఆపరేషన్ చేయాలి ఆయనకి. అప్పుడు చాలా టైం అయిపోయింది, డాక్టర్స్ లేరు, ఏమి తీయలేదు అప్పటికి. అప్పుడు అంతా ఇప్పుడు 2007, 2008, 2008 సంవత్సరం, అది 2008 సంవత్సరంలో జరిగింది నాకు యాక్సిడెంట్. నాకండి అంటే ఇప్పటికి ఎంత అయిపోయింది, సుమారుగా 17 సంవత్సరాలు అయిపోయింది, 17 సంవత్సరాలు అయిపోయింది, లేదా 16 సంవత్సరాల పైన అయిపోయింది. అప్పుడు ఏడ్చానండి. ఆ తర్వాత నా జీవితంలో దేవుడు నన్ను నేను కాపాడుకోలేదు, కానీ దేవుడే నన్ను కాపాడుకుంటూ వచ్చాడండి. మరలా ఎన్నడూ పాపములో పడిపోకుండా, మరలా పాపములో ఎన్నడూ మరలా దొల్లకోకుండా, అది నేను యథార్థంగా చెప్తున్నా దేవుని మందిరంలో. ఎందుకంటే సేవకుడిని ఆ పాపాలు దాచుకునేంత దుర్మార్గుని అయితే కాదు. నేను చూసారు, మళ్ళా నేను పాపాలు చేసే అవకాశాలు వచ్చినాయి, చాలా పాపాలు చేసే పరిస్థితులు నాకు ఎదురైనాయి, చాలా దగ్గరగా, చాలా. అంటే అయితే నేను ఒక మాట చెప్పాను కదా, ఏం చెప్పానంటే మీకు, నీ జీవితంలో నీ చేత ఎవరైనా పాపం చేయించాలనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు దేవుడు చూపిస్తాడు, వాళ్ళ పరిస్థితి చూపిస్తాడు. అది ఆడదానికైనా చూపిస్తాడు, మగోడికైనా చూపిస్తాడు. దేవుడే నిన్ను తప్పిస్తాడు. లేకపోతే నువ్వు ఆ వ్యభిచారంలో పడిపోయి ఉండేవాడు, లేదా చీకటి జీవితంలోకి నువ్వు వెళ్ళిపోయి ఉండేదాను. కానీ దేవుడు నిన్ను తప్పించాడు కాబట్టే ఈరోజు మీరు ఎంత పవిత్రంగా ఉండగలుగుతున్నారు. విన్నారండి? దేవుడే నిన్ను తప్పించాడు. నేను తప్పించకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? భ్రష్టత్వం వచ్చి ఉండేది. వింటున్నారండి? అయితే నేను చెప్తున్నాను, ఇంకా వ్యభిచారం చేస్తూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ కూడా సేవ చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా చెడిపోయి తాగుడుతున్న వాళ్ళు కూడా సేవ చేసేవాళ్ళు ఉన్నారు, సిగరెట్లు కాల్చే సేవకులు ఉన్నారు, త్రాగుడు తాగే సేవకులు ఉన్నారు, వ్యభిచారం చేసే ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఆ పశ్చాత్తాపం అనేది శ్రమ వచ్చినప్పుడు వచ్చింది తప్ప ఆ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. కొన్నిసార్లు కొంతమంది రోగులు మనం చూస్తాం, ఇంకెప్పుడు సిగరెట్ కాల్చను ప్రభువా నన్ను బతికించిన ఆయన, ఇంకెప్పుడు మందు తాగను ప్రభువా నన్ను బతికించి ప్రభువా, ఇంకెప్పుడు నేను అలాంటి తప్పుడు పని చేయను ప్రభువా నన్ను బతికించి ప్రభు అన్నవాళ్ళు కొంతకాలానికి మళ్ళీ తాగుడు మామూలే, సిగరెట్లు మామూలే, అపవిత్రమైన అక్రమ జీవితం మామూలే. కరోనా టైంలో కూడా చాలా మంది చేసుకుని ఉంటారు, ప్రభు ఇంకా అలాంటి దాన్ని వదిలిపెట్టేస్తాను, ఆడిని వదిలిపెట్టేస్తాను, దాన్ని వదిలిపెట్టేస్తానని బోర్డు తీర్మానం చేసుకుని ఉంటారు. అప్పుడు కానీ ఆ కరోనాలోంచి బయటకు రాగానే మళ్ళా పాత గుర్తొచ్చేసింది, ఆ పాతోడు గుర్తొచ్చేసాడు, ఆ అపవిత్ర బంధాలు పోలేదు ఇంకా. అప్పుడు ఏమో నీకు వచ్చి మీ ఆవిడ చూసిందా, నిన్న ఉంచుకున్నదో చూసిందా? చెప్పరేంటమ్మా? నీకు కరోనా వచ్చినప్పుడు మీ ఆయన చేశాడా, ఆ ఉంచుకున్నవాడు చేశాడా? నీకు ఉంచుకున్నవాడు వస్తాడా ఇంటికి? ఆడు వచ్చి ఎత్తాడా నీకు? దరిదాపులు కూడా రాడు. అది కూడా దరిదాపులకు కూడా, ఎందుకంటే పెళ్ళం పెట్టులుంటే ఎందుకు వస్తుందండి? అదే మొగుడుంటే ఎందుకు వస్తాడండి? అడే మీకు అర్థమైంది నేను చెప్పింది? ఆ కరోనా వచ్చినప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు పాటలు చూడాలి, ఇటు పెళ్ళం దగ్గరికి రాలేక, అటు మొగుడు దగ్గరికి వెళ్ళలేక, సాగుబతుకుల మధ్యన ఏడ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. అప్పుడు చాలా మంది పశ్చాత్తపడ్డారండి కరోనా టైంలోను. కానీ కరోనా తగ్గింది, మళ్ళా ఆ జీవితం మళ్ళా. కానీ దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను రక్షించుకుంటే నేను మళ్ళా పాపంలోకి వెళ్ళనివ్వడండి, ఆ చీకటి బ్రతుకులోకి వెళ్ళనివ్వడండి ఆయన. ఒకవేళ నువ్వు మోసపోయే పరిస్థితి వచ్చిన దేవుడు నిన్ను మోసపోనివ్వడండి, నువ్వు పడిపోయే పరిస్థితి వచ్చిన నిన్ను పడిపోనివ్వడండి. హల్లెలూయా. ఎందుకంటే పాపం ఎల్లప్పుడూ నీ మీద పొంచే ఉంది. అది త్రాగుడు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, లేకపోతే వ్యభిచారం కావచ్చు, లేకపోతే పేకాట కావచ్చు, లేదంటే డబ్బు అబద్ధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడు నేను పొంచి ఉంది పాపం. కానీ నువ్వు నిన్ను కాపాడుకోవట్లేదు, ఆయనే నిన్ను కాపాడుతున్నాడు, ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. లేకపోతే నీకు ఎన్నో అవకాశాలు వచ్చాయి, నువ్వు పడిపోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. సో నేను అర్థం చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు,
నీ ఎదుట యథార్థంతో నడిచి ఉన్నాను. అది ఎంత గొప్ప మాట అండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, లేదు లేదు హిజ్కియా, నువ్వు అలా నడవలేదు అన్నాడు అంటండి. దేవుడు ఏమి ప్రపంచాడు అంటండి. అర్థం చేసుకోండి. హిజ్కియా, క్షమించండి, లేదు హిజ్కియా నువ్వు అలా నడవలేదు అని దేవుడు చెప్పలేదు అంటండి. క్షమించండి, ఆ మాట ముందు మాట చెప్పిన దానికి. వింటున్నారండి? నువ్వు యథార్థంగా నడవలేదు అని దేవుడు అన్నాడా? ఎంత యథార్థంగా నీ దృష్టికి నేను యథార్థం సత్యమతో నీ సంధిని ఎట్లు నడుచుకుని నీ దృష్టికి అనుకూలంగా సమస్యలను ఎట్లు జరిగించుతున్నావు అని అన్నప్పుడు దేవుడు లేదు హిజ్కియా నువ్వు అలా అనలేదు అని దేవుడు చెప్పలేదు, కానీ ఇంకా నీకు జీవితం పొడిగిస్తున్నా అని చెప్పాడు. అతని మనవిని దేవుడు మన్నించాడండి. అతడు నిజంగా నీతిపరుడు, నిజంగా దేవుని దాసుడండి. ఆమేన్ చెప్తారా? నిజంగా నీతిమంతుడండి, నిజంగా దేవుని దాసుడండి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. నీకు ఇంకా లైఫ్ని ప్రొలాంగ్ చేస్తున్నాను, కొంచెం లైఫ్ ఇస్తాను. హల్లెలూయా. నేను అనుకునేవాడిని, ఆ రావులపాలెం బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 15 సంవత్సరాలు నన్ను బతకనెత్తాడేమో దేవుడు అనుకున్నాను. ఎన్ని సంవత్సరాలండి? మరి హిజ్కియాకి 15 సంవత్సరాలు. నా లైఫ్ ఎప్పుడు కూడా బతుకుదామని ఆశ తక్కువ. నాకు 15 సంవత్సరాలు ఇస్తాడేమో, నాకు కూడా 15 సంవత్సరాలు ఇస్తాడేమో అనుకున్నాను. అయితే 15 సంవత్సరాలు దాటింది, 16 సంవత్సరాలు కూడా దాటింది. ఇప్పుడు 17వ సంవత్సరంలో ఉన్నాను నేను. యాక్సిడెంట్ జరిగిన 17వ సంవత్సరంలో నేను ఉన్నాను ఇప్పుడు. నేను అందుకే నా లైఫ్ మీద నాకు సరైన ఎందుకంటే నేను అడిగానప్పుడు ఏమడిగాను తెలుసు దేవుణ్ణి? దేవుడా, నా పిల్లలు చిన్నోళ్ళు, ప్రభువా నా పిల్లలు దిక్కులోనోళ్ళు అయిపోతారు, నా పిల్లలు దిక్కులోనోళ్ళు అయిపోతారు, దేవుడా నన్ను బతికించు నాయన అని అడిగాను. మొన్నటి వరకు అనుకునేవాడిని, ప్రభువా నా చిన్న కూతురికి బిడ్డను చూడలేకపోయాను ప్రభువా, నా చిన్న కూతురు బిడ్డను చూసే వరకు నన్ను బతికించి ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. చూసేసానా? చూడలేదా? చూసేసానా? ఎత్తేసుకున్నానా? ముద్దాడేసానా? ఆడు కేకలేస్తున్నాడా? నన్ను ఎలా పట్టుకుని ముద్దెట్టుకుంటాడు అన్నాడు. బొగ్గ మీద చెయ్యేసి మరి ముద్దెట్టుకుంటాడు. సో తర్వాత మళ్ళీ ఆలోచించాను, ఎందుకు దేవుడు ఇంకా నన్ను బతికిస్తున్నాడు అనుకున్నాను. నేను రోజు నా ఫైట్ ఎలా ఉంటుందండి, ఇంకా ఎందుకు బతికిస్తున్నాడు నా దేవుడు అని అంటే, ఈ టైంలో నా పిల్లలకి నేను అవసరం కదా, నా మనవలకి అవసరం కదా నేను. రెండోది, నా కొడుకు కూడా ఇంకా సరైన జాబ్ రాలేదు కదా, నా కొడుకు ఇంకా లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. అంటే నా కొడుకు లైఫ్లో సెటిల్ అయ్యి నా బాధ్యత అంతా వాడు తీసుకుని వచ్చేంత వరకు, అంటే ఆయన తల్లి విషయంలో కానీ, వాళ్ళ అక్కల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ నేను అనుకునేదండి, నా కొడుకు ఒక సెటిల్ అయిన తర్వాత, అంటే ఒక స్థిరపరచబడిన తర్వాత, నా స్థానంలోకి, నా బాధ్యత అనే స్థానంలోకి వచ్చిన తర్వాత నన్ను తీస్తాడేమో అనేది ఒక ఆశ ఇప్పుడు నాకు. అలా ఎవరైనా ఆలోచిస్తారా అసలు? అయితే నేను ఆలోచిస్తాను. ఏం మామూలుగా నువ్వు ఎప్పుడైనా అలాగ ఆలోచిస్తారా? ఏమో అసలు ఆ థాట్సే రావు మీకు, అసలు ఆ తలంపులే రావు. నీకేమైనా వస్తాయా? అసలు రావు. నాకే ఎందుకు వస్తాయి తలంపులు అసలు? ఎందుకో తెలియదు. నేనేం కథ చెప్పట్లేదు, నాటకాలు ఆడట్లేదు. దేవుని ఎదుట నేను చాలా యథార్థంగా నా హృదయంలో, నా మనసులో తలంపులు చెప్తున్నాను. అంటే నా ఉద్దేశాలు మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు, ఎందుకంటే ఇప్పటివరకు ఖాళీగా గడిపేశాడు, ఖాళీగా జీవితం గడిపేశాడు. జీవితం అంటే ఏంటో తెలిసింది. ఆయన ఒక కొటేషన్ పెట్టుకున్నాడు, ఏమనంటే, నువ్వెవరికైతే మేలు చేసావో, ప్రతి ఒక్కరికి ఎవరికైతే మేలు చేసావో, ఇప్పుడు వాళ్ళతో నీతో లేరు అనేటువంటి ఒక ఏదో కొటేషన్ పెట్టుకున్నాడు. రియల్, అది అతని జీవితంలో జరిగింది. అది ఈరోజు ఏదో చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను అన్నాడు. ఏం జాయిన్ అవ్వరా అన్నాను. అదే డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను నేను, రోజు పార్సిల్స్ వస్తాయి మన ఇంటికాడికి వస్తాయి, ఆన్లైన్ బుకింగ్స్ పట్టుకొస్తాయి చేస్తున్నాను అన్నాడు. మనసు చాలా బాధపడింది నాకు. ఎక్కడ ఉండాల్సినోడు, ఎలా ఉండాల్సినోడు, ఇంటింటికి వెళ్ళి ఆడు ఓటీపీలు చెప్పి ఆ పార్సిల్స్ ఇచ్చి
అసలు ఆడి లైఫ్ ఏంటి, ఆడి జీవితం ఏంటి, అసలు ఆడి ఏ రేంజ్లో ఏ స్థాయిలో ఉండాలి అసలు వాడు. నాకు చాలా బాధేసింది. నాకు ఎక్కడ ఆస్ట్రేలియా వెళ్ళాడు, 4 నెలలు ఉండొచ్చాడు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. ఆయన భార్య ఇప్పుడు ఏదో చిన్న నర్స్గా ఆమె జాయిన్ అయ్యింది, ఆవిడకి ఏదో కొద్దిగా వస్తుంది. ఇప్పుడు వీడికి రోజుకి ఆ ఎండలో పడి తిరగాలి, ఆ మూట వెనకాల పెట్టుకుని తిరగాలి, ఆ బ్యాగ్ ఎదరెట్టుకుని తిరగాలి, ఇంటింటికి వెళ్ళి ఫోన్ చేయాలి, వాళ్ళు రావాలి, చెయ్యాలి. ఎక్కడో కూర్చుని ఆఫీసులో కూర్చుని ఒక ఫోర్మెన్గా, దుబాయ్లో ఫోర్మెన్గా 70,000 జీతం 2015లో 14లో 2014-15లో ఆయనకి 70,000 జీతం అంటే ఈ రోజున అతని జీతం ఎంత ఉంటుంది అసలు, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది అసలు, అసలు ఏ రేంజ్లో ఆయన, అసలు ఏ స్టేజ్లో ఉండాల్సినోడు. ఇప్పుడు ఎందుకు ఈ రకమైన ట్రైనింగ్ దేవుడు ఇప్పిస్తున్నాడో నాకైతే తెలియదు. నేను చాలాసార్లు చెప్తాను, నేను గంపలు మోసాను, ఆకు తీశాను, గట్లంకలు వేసాను. వింటున్నారండి? పెంట ట్రాక్టర్లకు ఎగుమతి చేసి ఆ పెంట పట్టుకెళ్ళి చెట్లుకి వేసేవాడిని. అలాంటి పెంటలో నుండి, అలాంటి అంత పరిస్థితిలో నుండి దేవుడు నన్ను ఈ స్థితిలో ఈరోజు నన్ను కూర్చోబెట్టాడు. కానీ నా కొడుకు నేను అలా పెంచలేదు, నా కొడుకుని అలా తయారు చేయలేదు నేను. కానీ ఈరోజు వాడు నా కళ్ళ ముందు ఆ రీతిగా ఒక డెలివరీ బాయ్గా ఒక చేస్తున్నాడు. అదేమి అంటే అదేం సిగ్గుపడే జాబ్ ఏం కాదు, లేదంటే అదేం అవమానకరం, అలా నేను ఆలోచించట్లేదు. ఏదో నా కొడుకు ఏదో ఐఏఎస్ అలా ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంటే, నేను అనుకున్నాను దేవుడు అతనికి ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవాన్ని నేర్పుతాడు. ఎందుకంటే దేవుని కొరకు నిలబడాలంటే, మోషే ఉన్నాడు, చాలా ఐగుప్తులో చాలా బాగా రిచ్ కుటుంబంలో ఉన్నాడు. అవునండి, నా కొడుకు మోషే అంత రిచ్లో లేకపోయినా ఆల్రెడీ రిచ్, అది ఆ తొడగొన్న పరిస్థితి రిచ్చే. కానీ ఒకరోజు మోషే గొర్రెలు కాసుకునే స్థితికి వచ్చాడు. రాజభోగాలు విడిచిపెట్టేశాడు, ఏమీ లేని పరిస్థితి, ఏది లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి మోషేని మళ్ళీ తిరిగి దేవుడు పిలుచుకొచ్చాడు. మన జీవితాల్లో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయి, ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? దేవుని ప్రవక్త ఏం చెప్పాడు నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే నేను ఆదివారం దీన్ని కంటిన్యూ చేస్తాను. ఆమేన్. లేదు హిజ్కియా, నువ్వు అలా నడవలేదు అని అనలేదు దేవుడు అండి. అని దేవుడు చెప్పలేదు, కానీ ఇంకా నీకు జీవితం పొడిగించుచున్నా అని చెప్పాడు. అతని మనవిని దేవుడు మన్నించాడు. ఎందుకు? అతడు నిజంగా నీతిపరుడు, నిజంగా దేవుని దాసుడు. ప్రవక్త అన్నాడు, మన విన్నపం సరైనదైనచో మనకు అడుగు హక్కు ఉంటుందండి. అడుగు వాక్కుండును అన్నాడు. ఇక్కడ అడిగే హక్కు ఉంటుందండి, మనకి ఉందంటారా హక్కు? ఎప్పుడు? మన విన్నపము సరైనదైనచో మనకు అడుగు హక్కు ఉంటుందండి, అడుగు వాక్కు ఉంటుందండి. మన ఉద్దేశం సరిగా ఉండాలి. గత 15 సంవత్సరాల నుండి దేశమంతటా ఒక నిరంతర హెచ్చరిక వినబడుచున్నది. ప్రవక్త అన్నాడు, మారు మనసు పొందండి లేదా నశిస్తారనేటువంటి ఒక హెచ్చరిక వినబడుతుంది. చూడండి, ఈరోజు ఉదయం నేను నా భార్యతో అల్పాహారం తింటూ భోజనం బాలయ్యతో మాట్లాడాను. ఆమె బిల్లీ గ్రహం గురించి, ఆయన భార్య గురించి మాట్లాడింది. బిల్లీ గ్రహం గారి గురించి, ఆయన భార్య గురించి నా భార్య మాట్లాడింది. వారెంత సామాన్యులో జీవించడానికి కూడా ఎంత కష్టపడ్డారో చెప్పింది. బిల్లీ గ్రహం గారి గురించి, తన భార్య గురించి, తన భార్య బ్రనంతో చెప్తుంది, నిజంగా ఆయనను ప్రశంసించాలి మనం. ఎవరిని? బిల్లీ గ్రహం గారిని, ఆయన భార్యని. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు బిల్లీ గ్రహం గారి గురించి, ఆయన భార్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత కష్టపడ్డారో చెప్పింది. ఆయనను ప్రశంసించవలసిందే. ఎందుకనగా సంవత్సరానికి $2-3 మిలియన్ ఆదాయము వచ్చిన దానిని ఆయన తీసుకోడంటండి. బిల్లీ గ్రహం గారు అంటండి, సంవత్సరానికి $2-3 మిలియన్ వచ్చిన ఆదాయం వచ్చిన దాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ట్రస్ట్ దాన్ని స్వీకరిస్తుంది. తిరిగి ఆ కూటముల ద్వారా వచ్చిన డబ్బును సేవ కొరకే వినియోగించును. రేడియో కార్యక్రమాలు నిర్వహించుదురు. బిల్లీ సంవత్సరమునకు $25,000 మాత్రమే
తన కొరకు తీసుకుంటాడు. వింటున్నారండి? సంవత్సరానికి ఎంత అండి? $25,000 మాత్రమే ఆ బిల్లి గ్రహం తీసుకుంటాడు. ఆ 25,000 ఎట్లు ఖర్చు చేయనని ఆమె అడిగింది. ఆ 25,000తో ఏం ఖర్చు చేస్తాడండి అని చెప్పి బ్రహ్నం గారిని అడుగుతుంది. ఆయనకు కావలసింది ఆయన ఉంచుకొనును, తన ఇంటి అద్దె ఇంకా తదితర ఖర్చులకు ఉపయోగించును. బిల్లీ గ్రహం పట్ల నాకు చాలా గౌరవం ఉంది అంటున్నాడు. ప్రవక్త మనసు ఎక్కడా? మన వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడా? ప్రవక్త కొన్ని సందర్భాల్లో చెప్పే సందర్భాలు మీరు గుర్తుంచుకోవాలండి. బిల్లీ గ్రహం గురించి ఎలా చెప్పాడు, వాల్ రాబర్ట్స్ గురించి ఎలా చెప్పాడు, లేకపోతే ఆయన గురించి ఎలా చెప్పాడు, అవి నువ్వు చాలా అసూయతోడు కక్షతోడు మాట్లాడుతున్న విషయాలు. ప్రవక్త అలా మాట్లాడలేదు. ఆ ప్రవక్తలో ఉన్న పరిశుద్ధాత్మ వేరు, నీలో ఉన్న దురాత్మ వేరు. నీది ఒక బ్రహ్మపరిచాత్మ, లేదా నీది ఒక 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 విధమైనటువంటి అసూయ పూరితమైన ఆత్మది. అందుకే నేను అంటున్నాను, ప్రవక్త లాంటి మనసు మనం కలిగి ఉందాం. చెప్పే సమయం ఉంటుంది, ఆ సందర్భంలో ఆ చెప్పే విధానం వేరుగా ఉంటుంది, ఆ తరువాత ఉండే గౌరవం వేరుగా ఉంటుంది. ఆ ప్రవక్త మనసు మనకు రావాలండి. ఆమెం చెప్తారా? ఎవడో ఏదో ఉద్రేకంగా బోధించేశాడు కాబట్టి డినామినేషన్ చూడగానే ఎవడో చెప్పాడు నీకు అలాగా. మనమెంత, మన బతికెంత, నీ నీతి ఎంత, నీ నిజాయితీ ఎంత? ఈరోజు బిల్లీ గ్రహం గురించి ప్రవక్తలు చెప్తే $22-23 బిలియన్ ఆయనకి సంవత్సరానికి వస్తే, ఆయన సంవత్సరానికి $25,000 తీసుకున్నాడంట. మిలియన్స్ డాలర్స్ అంటే ఎంతో తెలుసా మీకు? ఒక సంవత్సరానికి $60 లక్షల. ఈయన సంవత్సరానికి $25,000 ఇచ్చుకుంటున్నాడండి. 60 లక్షలు ఎక్కడ, 25,000 ఎక్కడ? 60 లక్షలు ఎక్కడ, 25,000 ఎక్కడ? లక్షల్లో చెప్తున్నాను, డాలర్లో చెప్పట్లేదు. 60 లక్షలు ఎక్కడ, 25,000 ఎక్కడ సంవత్సరానికి? మరి ఎంటైం మెసేజ్లో బోధించే వాళ్ళు ఎంత సంపాదించేస్తున్నారు, ఎంత గుంజేస్తున్నారు, ఎంత పోగు చేస్తున్నారు, ఎంత దానికి ఏమైనా అడ్డొదుపు ఉందండి? ఎవడో మాట్లాడలేదు. లేదని చెప్పండి అమ్మ. లేదండి. దేవుడు వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా అలా తిప్పి సేవ చేయించాడంటే హిజ్కియాలో ఉన్న నీతిమత్తము, హిజ్కియాలో ఉన్నటువంటి యథార్థత, దేవుని దాసుడిగా అతడు తగిన యోగ్యమైన జీవితాన్ని జీవించాడు. వాళ్ళని ప్రశంసించండి. హల్లెలూయా. ఆ 25,000 ఎట్లు ఖర్చు చేయనని ఆమె అడిగింది. ఆయన కావలసింది ఆయన ఉంచుకొనును, తన ఇంటి అద్దె ఇంకా తదితర ఖర్చులకు ఉపయోగించను. బిల్లీ గ్రహం పట్ల నాకు చాలా గౌరవం ఉంది, ఎందుకనగా ఆయన మారు మనస్సు వర్తమానం అందించునని నేను సంభాషణలో చెప్పాను అన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, మారు మనస్సు వర్తమానం అందించే పరిచర్య ఎవరిదంటే బిల్లీ గ్రహం. వాక్యం చెప్పాడంటే స్పాట్లో వాళ్ళు పశ్చాత్తాపడాల్సిందే. ఆ వాయిస్ ఎప్పుడైనా విన్నారా బిల్లీ గ్రహం గారిది? ఆయన చచ్చిపోయే వరకు కూడా ఆయన వాయిస్ చూసారా? అసలు రాణులు కోటీశ్వర్లు, బిలియనర్స్, ట్రిలియనర్స్ అలా కూర్చుంటే ఆయన అలా వాకింగ్ చెప్తుంటే అలా కన్నీరు కాచి భయపడిన వాళ్ళు ఉన్నారండి. మీరేమంటారు బిల్లీ గ్రహం గురించి? సార్, అండ్ ఆ నెగిటివ్ మైండ్ తీసేసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తున్నాను పిల్లరా, ఒక విషయం చెప్తాను, ఎవరి గురించి బాధపడకండి. నేను చెప్తున్నా అటువంటి విషయం ఏంటంటే, ఏ సేవకుడైనా, అతడు సతీష్ కుమారే కావచ్చు, హైదరాబాద్ సతీష్ కుమారే కావచ్చు, లేదంటే ఇటు రాజమండ్రి జాన్ బెస్లే కావచ్చు, లేకపోతే శ్యామ్ జోసెఫ్ కావచ్చు, శ్యామ్ కిషోర్ కావచ్చు, ఎవరైనా చెప్తున్నారు ఏంటంటే, కొంత క్రైస్తవ్యం ప్రకటించబడుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా లేదు మీకు అసలు? కొంత క్రైస్తవ్యం అనేది ప్రకటించబడుతుంది. అనేక హిందూ కుటుంబాలు, అనేకలు దేవుడు లేనటువంటి ప్రజలకి దేవుడి సువార్త వెళ్తా ఉంది. సరే, నేనేం చెప్తున్నానంటే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళని కరెక్ట్గా మంచి మార్గం అలా చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే, నీ కాలంలో 1,00,000 మందిని కూర్చోబెట్టి నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు కదా, 1,00,000 మందిని, ఒక ఆరాధనకి 1,00,000 మందిని కూర్చోబెట్టి వాక్యం బోధిస్తున్నావు కదా. ఆ 1,00,000 మంది ఒక మనిషి లేకపోయినా డిజిటల్లో వాళ్ళు చూడగలుగుతున్నారంటే, మిగతా నెగిటివ్ విషయాలు పక్కకెట్టండి, మనిషి లేకపోయినా డిజిటల్లో వాళ్ళు చూస్తున్నారని అంటే, కొంతమంది వెళ్తున్నారు అని అంటే, ఏ ఉద్దేశంతో జరిగినా
క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను పౌలు చెప్పినట్టు ఎందుకు చెప్పకూడదు? మారు మనసు గురించి అయినా బోధిస్తున్నారు కదా, మాట్లాడరేంటమ్మా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నారు కదా. ఈ ఎండ్ టైంలో, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి కాలంలో నువ్వేదో అయిపోయి ఉన్నాను, నేనేదో అయి ఉన్నాను అలా ఉండొద్దు. నేను అదే చెప్తున్నాను. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరులు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అంత నిస్వార్థమైన సేవ యేసు ప్రభులాగా చేయగలిగితే అప్పుడు వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుకుంటే అర్థం ఉంది. నీకేమో అన్నీ కావాలి, లోకంలో ఉన్నదంతా గుజ్జురుకోవాలి, లోకందంతా అనుభవించాలి. వాళ్ళని చూస్తే నువ్వు వాళ్ళు అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తున్నారు, కానుకల గురించి చెప్తున్నారు, ఆటల గురించి చెప్తున్నారు, వీళ్ళ గురించి చెప్తున్నారు, ఆటల గురించి చెప్తారు. ఎందుకు బాబు నీకే? అసలు నీ మనసే మంచిది కాదు, అసలు నీ మైండ్ సెట్టే మంచిది కాదు అసలు. కనీసం అసలు మనుషులని గుర్తిస్తున్నావు, కనీసం వాళ్ళకి ప్రైజ్లాడి చెప్పగలుగుతున్నావా? గాడ్ బ్లెస్ అని చెప్పగలుగుతున్నావా? అంటే కనీసం దేవుడిని దీవించగా అని చెప్పగలుగుతున్నావా? పరిపూర్ణమైన ప్రేమ దిగి వచ్చేసింది. ఏంటి పరిపూర్ణమైన ప్రేమ? కాబట్టి మంచి మనసు కలిగి ఉండండి, మంచి యథార్థత కలిగి ఉండండి. అలాగే నేను వాక్యాన్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు, వర్తమానం వ్యతిరేకంగా ఉండమని చెప్పట్లేదు. నేను అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవిద్దాం, అంతకంటే మాదిరికరమైన జీవితాన్ని మనం చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారండి? బిల్లీ గ్రహామును దేవుడు లోకములో ఒక ప్రత్యేక రీతిగా వాడుకొనిచున్నాడు. నేడు ఆయన వర్తమానము అందరికీ అవసరము. ఆయన వలన ఎందరో రాజకీయవేత్తలు, సంఘ సభ్యులు మారు మనసు పొందుచున్నారు. అయితే ఆయన చేయగలిగింది అంతవరకే. సోదరుడు ఓరల్ రాబర్ట్స్ మరో గొప్ప ప్రభు సేవకుడు. ఓరల్ రాబర్ట్స్కు సరిపోయిన వారు ఎవరూ లేరు. ప్రభు నామములో ఆయన దురాత్మను వెళ్ళగొట్టు పట్టు కలిగి ఉన్నాడు. దైవిక స్వస్థతను ఆచరణ పెట్టుచున్నాడు. ఇది అక్షరాల నిజం. పెంతుకోస్తుకు ఒక వర్తమానం ఉంది. సంఘ శాఖల ప్రపంచమునకు, చల్లబడిన ప్రపంచమునకు ఒక వర్తమానం ఉంది. మన చిన్న పరిచర్య చూడండి, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని వర్తమానం వినబడుచున్నది. ఇదేం చేయుచుంది? ఆ వధువు గుంపును బయటికి పిలుచుచున్నది. 2 గుంపులలో నుండి వారిని బయటికి పిలుచుచున్నది. ఆ భావం మీరు గ్రహించారా? బిల్లీ గ్రహం బోధిస్తున్న వర్తమానమును దేవుడు స్థిరపరచుచున్నాడు. ఓరల్ రాబర్ట్స్ ప్రార్థన వలన దేవుడు స్వస్థపరచుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇది ఈ గడి యొక్క వర్తమానం. మారు మనసు పొందు లేదా నశించెదరు అని ప్రతి వర్తమానం చెప్తుంది. అది సత్యం. మారు మనసు లేనిచో నాశనమే. అందరూ ఆమేన్ చెప్పండి అమ్మా. మారు మనసు లేనిచో నాశనమే. ఇక ఏ ఆశయం లేదండి, అంతా అయిపోయింది. ఆయన రాకన గుచ్చిన హెచ్చరికలు లోకమంతా వినబడుచున్నవి. ఆమేన్. 2 రకములకు సంఘములకు ఆయన రాకన గుచ్చిన హెచ్చరిక వినబడుచున్నది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తమైతే ఆదివారము మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు అనేటువంటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, సోదరుడు విక్టర్ గారి యొక్క మేనరుడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన స్వస్థతతో నీ మందిరంలోకి కృతజ్ఞతతో ప్రభువా నీ కొరకు ఒక మంచి తీర్మానం చేసుకునే కృప వారికి దయచేయండి. హిజ్కియా వలె ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగిన తల్లిదండ్రులుగా, ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగిన కుటుంబం ఉండే కృప దయచేయండి. నువ్వు బ్రతికిస్తే మేము బ్రతుకుతాం దేవా, నువ్వు బ్రతికించకపోతే మేము బ్రతకము నాయన. కనుక ఈనాడు అనేకులు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు దేవా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి కృతజ్ఞత అవసరం. తప్పక చంటి బిడ్డను మీరు ముట్టండి, ఆ బాలుని మీరు స్వస్థపరచండి, ఆరోగ్యంతో గృహానికి నడిపించండి. అలాగే తండ్రి సోదరి శారద యొక్క కుమార్తె పూజ కోసం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ కూడా ఆ మైండ్లో ఒక బ్లడ్లో ఆ యొక్క తలలో క్లాట్ ఉన్నట్లయితే ప్రభువా దేవా, ఆ క్లాట్ నుంచి బిడ్డను విడిపించబడికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. అలాగే సోదరుడు పేతురు యొక్క భార్య కోసం ప్రార్థిస్తున్నాం. తల్లికి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము క్షేమము దయచేయండి. ఆ సోదరికి రక్తం ఎక్కిస్తున్నారని చెప్పాడు ప్రభువా. తల్లి కుమార్తెను స్వస్థపరచిన సంపూర్ణ ఆరోగ్య కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి ఎవరైతే అక్రతలో అవసరతలో ఉన్నారో నాయన,
ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి సహాయం చేయండి. రేపు ఉదయకాలం సహోదరుడు రవి గారి యొక్క తల్లి గారి జ్ఞాపకార్థకు ఆ యొక్క ఓదార్పు కూడిక జరుగుతూ ఉండగానైనా ఆ కూడిక ద్వారా ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ నెమ్మది దయచేయండి. జరిగించిన కోటాలు బట్టి మీకు వందనాలు. నీ సేవకుడు ప్రభు థామస్ ఎఫ్ఆ ప్రభు ఇప్పుడు ప్రయాణంలో మార్గంలో ఉంటుండగా ఆ బిడ్డ క్షేమముగా తమ స్వదేశానికి వెళ్ళి ప్రభు దేవా తన సంఘమును తన కుటుంబాన్ని కలుసుకొని ప్రభు మళ్ళీ నీ రాకడాల్సి తగిన కాలంలో మా మధ్యకి మరొకసారి క్షేమంగా రావడానికి నాయన నిశ్చితమైన మీ సేవకులు మా మధ్యకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుడు ఎవరికొస్తే ప్రార్థించాడు నాయన వారి అపరాధన ద్వారా గొప్ప స్వస్థతలు పొందుకుందరుగాక, గొప్ప ఫలములు వారు పొందుకుందరుగాక, గొప్ప మేలులు వారు పొందుకుందరుగాక. ప్రభు ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఇంకెవరైనా బలహీనలుగా రోగులుగా ఉంటే నాయన ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరి స్వస్థత దయచేయండి. ఈ రాత్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు. ఈ కొడుకు ముగించుకుని వెళ్తుండగా మాతో రండి నాయన. మేము ప్రార్థించే మనసు ప్రార్థన నీ ఆలోచన మారుస్తుంది, లేకపోతే నీ మనస్సును మారుస్తుందనే విషయాలు మీరు ఉదయ స్టార్టింగ్లో మీరు మాట్లాడారు ప్రభు. కనుక నాయన ప్రార్థన మా జీవితాలకు మాకు అవసరమైందని, విశ్వాసంతో కూడిన ప్రార్థన మాకు అవసరమని మేము నమ్ముచున్నాం. ఇజికియా దేవుడే మా దేవుడే అయినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమనికే చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. గట్టిగా మేము చెప్పండి, ఆమేన్. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపా సదాకాలం ఒకరి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. షాలోమ్.